రూపాయలు వస్తుంది కదా, 4,000 రూపాయలు వస్తుంది సార్. ఫస్ట్ సార్ నాకు 2,000 రూపాయలు సీఎం ఉన్నప్పుడు 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చింది. మరి తర్వాత మరి 10,000 వచ్చిన సీఎం అయిన తర్వాత నాకు 4,000 ఇస్తున్నా సార్. నువ్వు నామినేషన్ చేసినట్టు కూడా 7,000 కలిపి ఇచ్చిన సార్. నాకు చాలా సంతోషంగా ఉంది సార్. నాకైతే చాలా సంతోషం సార్. మరి సీఎం కావాలి సార్. నువ్వు ఇదే పదవి ఇట్లే ఉండాలి సార్. నువ్వు చాలా సంతోషం. ఎవరిని అడగల ఎవరిని ఉండాలి అనేది ఎవరిని అడుగుతున్నా నువ్వే ఒక దేవుని సార్. ఇప్పుడు మీ కుటుంబం ఎప్పుడు నువ్వు పెద్ద కొడుకు కదా, నువ్వు ఐటీఐ చేసే కదా, అందరూ ఆలోచించుకున్నారు ఎట్లా పైకి వస్తారని ఆలోచించావా? పరిస్థితులను బట్టి ఎక్కడ పోయే ఛాన్స్ పనికి తర్వాత మ్యారేజ్. నీ మరి చదువుకున్న లేదంటారు ఊర్లో ఐటీఐ కానీ అట్లా చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? అంతేనా? ఇంత పెద్ద ఊర్లో ఇంకా ఎక్కువ ఉంటారు కదా. వేరే కల్లా బెంగళూరు అట్లా హైదరాబాద్ అట్లా పోతారు. ప్రస్తుతానికి వచ్చి మన ఊర్లో వచ్చేసి 4 ఇంకా ఉన్నారు మీ ఊర్లో చాలా మంది ఉన్నారు కుర్రాడు. నీ మరిగిన కొంతమంది ఉన్నారు. ఇంకా మా బ్యాచ్ 3 ఉన్నారు సార్. ఏదో ఒక అవుట్ సోర్సింగ్ చూసుకున్నామని. ఏమా ఏదైనా అవుట్ సోర్సింగ్ జాబ్ అంటే అవుట్ సోర్సింగ్ బయట వెళ్ళడానికే అందరూ ఒకటే చోట ఉన్నాం సార్. అంటే జిల్లా పరిషత్ సార్ కొంచెం తక్కువలేని పరిస్థితులు ఉన్నాయి. అందుకని స్థలం అయితే మనకు ఉంది. తక్కువలేని స్థలం ఉందా? ఇంటి జాగా ఉందా? ఇంటి జాగా ఉంది సార్. అంటే పేపర్లు కూడా ఉన్నాయి సార్. ఉన్నాయి. కట్టుకునే ఇల్లు ఇస్తే కట్టుకుంటారు. ఇప్పుడు కలెక్టర్ ఇద్దరికి ఎట్లా పెట్టారనుకుంటా మీరు? ఇంట్లో వాళ్ళిద్దరికి ఇల్లు ఒకటి జాయింట్ హౌస్ ఉన్నాయి సార్. మీరు చెప్పినట్టు ఒక హౌస్ అడిగారు సార్. ఒక హౌస్ ఉంది. ఇల్లు ఒకటి ఇచ్చేసేయండి, మీరు కట్టుకుంటారు. రెండో అతనికి ఆటో ఒకటి, ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి, చేసేయండి. అతను ఆపరేట్ చేసుకుంటాడు, కొంత డబ్బులు సంపాదించుకుంటారు. మీరు కూడా ఆలోచించండి. మా ఇంట్లో అందరూ కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తే నేను చెప్తాను కలెక్టర్ కూడా. నువ్వు కూడా ఇంట్లో కూర్చొని పనిచేయడానికి అవకాశం ఉంటే, నువ్వు కొంత స్కిల్ నేర్చుకుంటే అలాంటివి చేస్తే ఇంకొంచెం ఆదాయం ఎక్కువ సంపాదించుకో. నువ్వు చదువుకోలేదమ్మా? నువ్వు 5వ తరగతి చదువుకున్నావా? మీద పరిస్థితి సార్. నాకు చదివించుకునే సోమత లేక ఆయనకు 15 లక్షలు పెట్టుకుంటాను సార్. నన్ను హైదరాబాద్ హాస్పిటల్ అదల్లో తిరిగి వచ్చి నేను నాకు తిప్పలు పడను సార్. నేను గమనిస్తున్నా చాలా పేద పరిస్థితి నాకు. చూద్దాం ఏం చేయాలని ఆలోచిస్తున్నా. మీ అందరికీ నేను చూస్తాను. చూసి ఈ 4 ఎకరాలు బాగుంది కదా, వీళ్ళని ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి కనీసం వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా ఏం చేయగలుగుతారు కొంచెం వర్కౌట్ చేయండి. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్. ఉండేది ఒక 4 ఎకరాల 2 సెంట్ల భూమి ఉంది. అతను ఐటీఐ చేశాడు. అతను బీకామా 10th క్లాస్ చేసి ఇంటి దగ్గర ఉన్నాడు. ఈ 5-6 మందిని ఎట్లా మీరు డెవలప్ చేస్తారు అన్నగా ఒకసారి వర్కౌట్ చేయండి. మీరు డాక్రా సంఘాలు లేరమ్మా? మీరు డాక్రా సంఘం కాదు, డాక్రా సంఘంలో మెంబరా మీరు? సంఘంలో ఉన్నారా? పొదుపులో ఉన్నారా? మీ సంఘంలో ఎంత డబ్బులు ఉంది? 7 సంవత్సరాలు 80,000 ఇచ్చారు సార్. నాకు లోన్ ఇచ్చారు. బట్ ఎంత మొత్తం పొదుపు ఉందో ఎంత నీకు ఐడియా లేదు దాని మీద? అందరికి కలిసి సంఘంలో పొదుపు ఉంటుంది కదా? నాదే సార్ ఉండేది. వాళ్ళకి లేదు. వీళ్ళు కాదు మొత్తం కదా. మీ సంఘంలో 8 మంది మెంబర్లు ఉన్నారు కదా, ఎంతమంది సభ్యులు? ఎంతమంది? 10 మంది ఉన్నారు. నేనే పెట్టినప్పుడు పెట్టాను మిమ్మల్ని అందరినీ ఆర్థికంగా పైకి తేవడానికి. అదే మరి 2 అంటే ఊర్లో 30 ఉన్నాయి. ఈవిడ లేదా? ధనలక్ష్మి సార్ నాది. ఇక్కడ ఊరే కదమ్మా. నువ్వు వేరే ఊర్లో ఉన్నావమ్మా. ఈ ఊరు ఎక్కడ ఉంది? మీ ఊరు విషయం చెప్తున్నా. వాళ్ళ ఊరు విషయం చెప్తున్నా సార్. నా ధనలక్ష్మి గురిలో ఉన్నాను సార్. నాది ఇదే ఊరే. ఈ సంఘాలు కూడా తీసుకోండి. ఎట్లా చేయాలి నేను చెప్తారా? ప్లాన్ చేద్దాం. ఓకే అమ్మా, నేను చూసుకుంటాను. ఈ 2 చేస్తాం, ఇల్లు కట్టిస్తాం ఇమీడియట్ గా. అదే మరి ఆటో ఇప్పిద్దాం, చేద్దాం. రండి, అతను సెటిల్ అవుతాడు లైఫ్ లో. వీళ్ళని ఏం చేయాలో చూద్దాం. రండి.
రామ్మా. ఇటు రండి. ఇటు రా. ఈ పక్క వచ్చి మీరు వచ్చావు కదా, మీరు రండి. మీరు వచ్చారు, మీరు రండి. రండి, మీ మెంబర్స్ రండి, మీ ఇంట్లో రండి. నువ్వు ఇట్రా, మీ ఇద్దరు మగపిల్లలు ఈ పక్కన, నువ్వు ఈ పక్కన ఇట్రా. ఇట్రా, నువ్వు ఇట్రా. నువ్వు ఇట్రా. రామ్మా. ఇట్రా, డబ్బులు కానీ ఇచ్చేసి ఇడ్రీ. ఇట్రామ్మా. కరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు కదమ్మా. నెలకి ఒకటి 6 గంటలకు ఎక్కుతున్నారు. ఏమన్నా పైసలు కట్ చేయడం గానీ వాళ్ళు ఏమైనా కొత్త తీసుకోవడం కానీ ఉన్నాయా? ఏమి లేవు కదా, ఎవరు తీసుకోరు కదా. అడిగినా ఇవ్వద్దండి. సంతోషం నాకు సార్, మీకు సీఎం కావాలి సార్. మరి మంచిదమ్మా. సార్ ఎమ్మెల్యే సార్ వేసుకో. మా ఇంటికి వచ్చిన బీద చేద్దాం. మీటింగ్ కార్యక్రమం తీయలేదా? తీసారు కదా. ఇట్రా. అటు నమస్కారం. క్లస్టర్ 4 పెద్దారెడ్డి సార్. డోంట్ పుష్. ఓకే అమ్మా, నేను చూస్తాను. ఓకే అమ్మా. నమస్కారం అమ్మా. తీయతి. నువ్వేం చేస్తావమ్మా? ఇంటర్ సెకండ్ ఇయర్ అవుతుంది. చేసేసావా? ఇంకా స్కూల్ పోతున్నావు, కాలేజీ పోతున్నావు? సెకండ్ అయింది. సెకండ్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. ఏ సబ్జెక్టు? బైపీసీ. నెక్స్ట్ ఏం చేయాలని? ఫిజియోథెరపీ కోర్స్. ఫిజియోథెరపీ పెట్టావు? అప్లికేషన్ పెట్టినాం సార్. ఇక్కడ తిరుపతి. వచ్చిందా? సీట్ వచ్చిందా? రాలేదు సార్, సీట్ రాలేదు. పేమెంట్ చేస్తావా? ఇద్దరు ఆడబిడ్డలా? ఈ బాబు సెల్లి బాబు పెట్టే సార్. ఇట్రామ్మా, ఇట్రండి ఇద్దరు. బాగా చదువుకోమ్మా. ఓకే అమ్మా. నువ్వేం చదువుతావమ్మా? 8th స్టాండర్డ్. ఇట్రా. ఓకే అమ్మా, గుడ్ లక్. థ్యాంక్ యూ అమ్మా. సార్ ఆశ్రమ మండలం సార్ మారమూరు గ్రామం మరి మోకాల్లో గుంతలు ఉన్నాయి సార్. వర్కౌట్ చేస్తాను. నమస్కారం. రెండో ఇల్లా? సాంబశివరెడ్డి గారు బాగున్నారా? పిల్లలైపు నేను చూసి రా. నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారా?
ఇట్లా. నమస్కారం అమ్మా. రండి, ఇవన్నీ ఫార్మాలిటీస్ వద్దులేండి, మీరు రండి. రా నువ్వు ఇట్రా, నువ్వు కూర్చోండి. సంవత్సరం